పార్టీ నేతల్లో బనకచెర్ల ముసలం మొదలైంది. బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలంతా రగిలిపోతున్నారు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి బనకచెర్లకు ఒప్పుకునే సమస్యే లేదని గప్పాలు కొట్టి తీరా ఢిల్లీకి వెళ్లి సంతకాలు పెట్టి రావడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2 రోజుల్లో 5 అబద్ధాలు ఆడి ప్రజలను పార్టీని నమ్మించి మోసం చేశారంటూ మండిపడుతున్నారు. తెలంగాణ నుంచి గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఏపీలో చంద్రబాబు నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్ లో భూకంపం సృష్టిస్తోంది. ఆ పార్టీలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా, తుఫానుకు ముందు ప్రశాంతతలా ఉంది. బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలంతా రగిలిపోతున్నారు. పార్టీ అంతర్గత చర్చల్లో ఆయన తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఖరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బనకచెర్ల నిర్మాణం మొదలైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే అవుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుకు సాగిలా పడి బనకచెర్లకు అంగీకరిస్తే కాంగ్రెస్ మునిగిపోవడం పక్కా అని, ఇది పార్టీకి ఆత్మహత్య సదృశ్యమేనని, చేజేతులారా విషం తాగడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా బనకచెర్లపై రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తారనేది స్పష్టమవుతుందని, ఇదే జరిగితే ప్రాజెక్టులో పేర్చే ఒక్కో ఇటుకతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని కాపాడాల్సిన సీఎం రేవంత్ పొరుగు రాష్ట్రంతో కుమ్మక్కై సొంత ప్రాంతానికి ద్రోహం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమైపోవాలని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. బనకచెర్లపై పూటకో మాటతో అబద్ధాలు వండివార్చిన రేవంత్ లేదంటూనే ఢిల్లీకి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమై సంతకాలు పెట్టడంతో పార్టీ నేతలు విస్తుపోయారు. ఈ పరిణామంతో తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ముద్దాయిగా మారిందని నేతలు మండిపడుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యం ఇవన్నీ ఉన్నప్పటికీ పక్కకు పోతాయని, బనకచెర్లతో రాష్ట్రానికి జరిగే అన్యాయమే ప్రధాన ఎజెండాగా మారుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి మరణ శాసనంలా మారిన బనకచెర్లను అడ్డుకోవడం ఎలా అనే దానిపై కాంగ్రెస్ నేతలు మదన పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడే మొనగాడే లేడా అని చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ నీళ్ల కోసం. అలాంటి బీఆర్ఎస్ కు నీళ్లపై ఇంత మంచి అంశాన్ని అందిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రోడ్లపైకి వచ్చుడు ఖాయం. దీన్ని మనం ఎలా తట్టుకోగలుగుతాం అనే అంతర్మదనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యక్తమవుతుంది. ఇప్పటికే మంచి ఊపుపై ఉన్న బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసం బనకచెర్లకు అంగీకరించడంతో అగ్నికి వాయువు తోడినట్టుగా మారిందని, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు నీళ్ల అస్త్రాన్ని అందించినట్లయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లోని ప్రతి నదిపై నీళ్ల జాడలను, ముఖ్యంగా తెలంగాణ నీటి వ్యవస్థను అవపోసన పట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మాండమైన అస్త్రాన్ని తమ సీఎం అందించారంటూ మదన పడుతున్నారట. ఇప్పటికే గోదావరి నీళ్లలో తెలంగాణ జరుగుతున్న ద్రోహంపై బీఆర్ఎస్ యుద్ధం మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు నాటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన తప్పులకు 70 ఏండ్ల తర్వాత కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఉందని తాజా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బనకచెర్లతో గోదావరి పాపాన్ని కూడా మోయాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఒక వ్యక్తి స్వార్థం, పదవీ కాంక్ష, గురుభక్తి, భయం వంటి వాటి వల్ల తాము ఈ పాపం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు కట్టిందే లేదని, ఒక్క ప్రాజెక్టుకు కూడా మరమ్మతులు చేసిందే లేదని, పైగా ఉన్న నీళ్లను పొరుగు రాష్ట్రానికి రాసిచ్చే కుట్ర చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబుతో బంధంతోనే సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్లకు మద్దతుగా ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. బనకచెర్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలంతా పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నారు.
నదుల అనుసంధానం అనేది జాతీయ స్థాయి అంశమని, దీనిపై జాతీయ పార్టీ స్థాయిలో కాంగ్రెస్ ఒక వైఖరి తీసుకోవాల్సి ఉంటుందనే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై రాహుల్ గాని, సోనియా గాంధీని గాని కలిసిందే లేదని, వాళ్ళ అభిప్రాయం తీసుకున్నదే లేదని చెప్తున్నారు. పార్టీ అధిష్టానం వైఖరేమిటో తెలియకుండానే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. ఇది జాతీయ పార్టీనా, ప్రాంతీయ పార్టీనా, ఒక వ్యక్తి ఏదనుకుంటే అది చెయ్యొచ్చా అని నిలదీస్తున్నారు. ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం మునగాలా, ఒక వ్యక్తి వల్ల జాతీయ పార్టీ మొత్తం సమాధి అయిపోవాలా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్లకు అనుగుణంగా వ్యవహరించడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందుకు భయం, భక్తి ప్రయోజనాలుగా కారణాలుగా చూపుతున్నారు. చంద్రబాబుకు భక్తితో ఆయనకు గురుదక్షిణ లేదా మోదీతో భయంతో లొంగిపోయి ఉండాలి, లేదా బనకచెర్లతో ఇంకేదైనా భారీ ప్రయోజనం ఉండాలని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక శక్తి రేవంత్ను బనకచెర్లపై ముందుకు నడిపిస్తుందని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుకునే మొగోడే కాంగ్రెస్ లో లేడా అంటూ వారిలో వారు చర్చించుకుంటున్నారు.